Hi guys, welcome back to my YouTube channel. This is all about our day 2 in Bali. సో మా డే 2 అయితే ఈ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేసాము. నా లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మేము సెమిన్యాక్లో ఒక విల్లా బుక్ చేసుకున్నాము. సో ఆ ప్యాకేజ్లోనే మాకు ఈ బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ అయ్యింది. జనరల్గా మేము వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు వీ ఓన్లీ ప్రిఫర్ ఈటింగ్ వెజిటేరియన్ ఫుడ్. సో ఇక్కడ వెజ్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి అనే ఎక్స్పెక్టేషన్తోనే వెళ్ళాము. బట్ నో, చాలా వెజ్ ఆప్షన్స్ ఉండే. సో యా, వి లవ్డ్ ఇట్. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్ మీ టేక్ యూ టు అవర్ విల్లా. మీ అందరి లాగానే నేను కూడా చాలా యూట్యూబ్ వ్లాగ్స్ చూసి నాకు ఈ ప్రాపర్టీ నచ్చి నేను అగోడాలో ఇది బుక్ చేసుకున్నాను. ప్రైస్ చెప్తే నిజంగా మీరు నమ్మరు. విల్లా టూర్ అంతా అయిపోయిన తర్వాత ఐ విల్ టెల్ యూ ది ప్రైస్. అండ్ దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ స్పాన్సర్డ్ ఆర్ ఎ కొలాబరేషన్ వీడియో. మాకు ఈ స్టే చాలా నచ్చింది కాబట్టి మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఎలాగైతే షేర్ చేస్తామో అలాగే మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఇదంతా చూసి డెఫినెట్గా ఒక 15 to 20K ఉంటుంది అని అనుకుంటున్నారు కదా. బట్ నో, ఇట్ రియల్లీ కాస్టెడ్ అస్ ఓన్లీ 7,000. ఈ ప్రైస్కి ఇంత మంచి లగ్జరియస్ విల్లా వస్తుంది అని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ యు నో వాట్, ఇట్స్ రియల్లీ వెరీ యాక్సెసిబుల్ టు మెనీ ప్లేసెస్ లైక్ ఇన్స్టాగ్రామబుల్ కెఫేస్, ఇండియన్ రెస్టారెంట్స్ అండ్ సెమిన్యాక్లో ఇంకా పాపులర్ అయిన ప్లేసెస్ అన్నిటికీ ఇది వెరీ యాక్సెసిబుల్. సో యా, దట్స్ వన్ మోర్ గుడ్ థింగ్. Okay, now let's start exploring the places in Bali. So our first place is Handara Gate. Seminyak nunchi Handara Gate varaku it will take us around 1.5 hours. So మధ్యలో ఈ జంగిల్ గోల్డ్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది అని చెప్పి మా డ్రైవర్ స్వీట్గా ఆపాడనమాట. ప్రీమియం చాక్లెట్స్కి బాలీలో ఈ జంగిల్ గోల్డ్ అనే బ్రాండ్ చాలా ఫేమస్. ఇది మేము ఇండియాకి వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా చూసాము. Some of it sounds right. Maybe I'm
చాక్లెట్స్, అలాగే ఈ చాక్లెట్ స్ట్రాబెరీ కూడా అక్కడ తీసుకున్నాను. So we have reached the most popular and very Instagrammable place in Bali, which is Handara Gate. మీరందరూ అనుకుంటున్నట్టు ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ ఏం కాదు, జస్ట్ ఇది ఒక రెసార్ట్కి ఎంట్రన్స్ గేట్ అనమాట. వెనక మౌంటైన్ బ్యాక్గ్రౌండ్ అండ్ క్లౌడ్స్తో పిక్చర్స్ అయితే చాలా బాగా వస్తాయి. బట్ ఓన్లీ సాడ్ థింగ్ ఏంటి అంటే జస్ట్ ఒక 5-6 ఫొటోస్ కోసం వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ అబౌట్ 2 hours. సో యా, దట్స్ అబౌట్ ఇట్ అండ్ వీ స్టార్టెడ్ టు అవర్ నెక్స్ట్ ప్లేస్. This place is really my personal favorite. It's Ullandanu temple. ఇది యాక్చువల్లీ టెంపుల్ బయటనే, సో లోపల ఎలా ఉంటుందో లెట్ మీ షో యూ. This place is really a must visit. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో నౌ లెట్స్ హెడ్ టు ది నెక్స్ట్ ప్లేస్. Third stop for this day is Leke Leke Waterfalls. అలా కొన్ని పిక్చర్స్ దిగేసి వీ హెడెడ్ టు అన్ ఇండియన్ రెస్టారెంట్. ఈ స్పైస్ రెస్టారెంట్లో ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. సో మా డిన్నర్ అయిపోయిన తర్వాత డెజర్ట్స్ కోసం వీ కేమ్ టు దిస్ మోస్ట్ పాపులర్ ఇన్స్టాగ్రామబుల్ కెఫే విచ్ ఈస్ కైండ్ కమ్యూనిటీ. సో అలా మా డే 2ని ఫినిష్ చేసేసుకొని రూమ్కి వెళ్తూ ఉన్నాము. అండ్ ఇప్పటిదాకా నేను కరెన్సీ గురించి మీకు చెప్పలేదు కదా. మన 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు 189 ఇండోనేషియన్ రూపియా. సో చూసారా ఎంత వాల్యూ ఉందో మన 1 రూపీకి. బట్ బాలీలో టూరిజం ఎక్కువ కాబట్టి మన ఇండియాలో ప్రైసెస్ ఎలా అయితే ఉంటాయో అక్కడ కూడా అలానే అనిపించాయి. బట్ నా పర్సనల్ సజెషన్ ఏంటి అంటే మీరు ఇండియా నుంచి వచ్చేటప్పుడే ఈ ఇండోనేషియన్ రూపియా అనేది కొంచెం క్యాష్ తెచ్చుకోండి. లేదు అంటే ఫర్ బెస్ట్ conversion rates you can bring US dollars. So yeah, that's all about our day 2. ఇక్కడ దాకా నా వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. and if you didn't subscribe to my channel yet, please do subscribe and I will see you super soon in my day 3 vlog.